ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశివారి గురించి తెలుసుకుందాం. మిథున రాశివారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది మీరు గమనిస్తున్నారా? ప్రతిరోజు పనులు బాగానే ప్రారంభమవుతాయి, కానీ చివరికి ఏదో ఒక అవరోధం వస్తుంది. ఎవరో ఒకరు మాటతో కాని, చూపుతో కాని, అసూయతో కాని అడ్డం పడతారు. ఎందుకిలా జరుగుతుంది అంటే, ఈ దోషానికి కారణం మీరు చేసే పనే. ఒక చిన్న తప్పు కాని లేదా పెద్ద తప్పు కాని నరదృష్టికి మూలంగా మారుతుంది. అయితే మీరు ఆందోళన పడకండి. ఆ తప్పేంటో తెలుసుకుని ఒక చిన్న పద్ధతిని పాటిస్తే మీ మీద ఉన్న నరదృష్టి పటాపంచలవుతుంది. శత్రువులు తలదెంచుకుంటారు. మానసిక ప్రశాంతత, ఆర్థిక బలం, కుటుంబ ఆనందం తిరిగి మీ యొక్క జీవితంలోకి వస్తాయి. అయితే ఈ వివరాలన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిథున రాశి అనేది బుద్ధి, సమయస్ఫూర్తి, మాటల మాంత్రికతకు ప్రతీక. ఈ రాశివారిలో మాటల శక్తి ఉంటుంది. వారు ఏ విషయం చెప్పినా ప్రభావం చూపుతుంది. చాలాసార్లు మీరు చెప్పిన మాట వేరే వారికి బలంగా తాకుతుంది. కాని ఇదే శక్తి అప్పుడప్పుడు నరదృష్టిగా కూడా మారుతుంది. ఎందుకంటే మాటలతో చేసిన పొరపాటు, అనుకోకుండా చెప్పిన ఒక మాట ఇతరుల మనసును గాయపరుస్తుంది. అది మనకు తిరిగి నరదృష్టి రూపంలో వస్తుంది. మిథున రాశివారు చాలా చురుగ్గా ఉంటారు, కాని కొన్నిసార్లు ఎక్కువ ఆలోచించకుండా మాట్లాడటమే వారికి పెద్ద నష్టాన్ని తెస్తుంది. ఇదే మీ యొక్క జీవితంలో మీరు చేసేటటువంటి ప్రధానమైన తప్పు. మిథున రాశివారు చాలాసార్లు ఎవరి గురించైనా వెనక మాట్లాడటం, లేదా తమ విజయాల గురించి ఎక్కువగా చెప్పుకోవటం, లేదా తమ రహస్యాలను అందరితో పంచుకోవటం అనే తప్పులు చేస్తూ ఉంటారు. ఇది పెద్ద తప్పు అనిపించకపోవచ్చు, కాని ఆ మాట విని అసూయపడేవారు మన మీద దృష్టి పెడతారు. అసూయ అంటే మానవ రూపంలో కనిపించే నరదృష్టి. మీరు ఎవరికీ హాని చేయకపోయినా మీ యొక్క విజయం వాళ్లని గాయపరుస్తుంది. అది శక్తి రూపంలో తిరిగి మీపైనే పడుతుంది. దీని ఫలితంగా ఏమవుతుందంటే, పనులు ఆగిపోతాయి, సంబంధాలు తగువులతో నిండిపోతాయి, డబ్బు చేతిలో నిలవదు, మనసులో భయం, ఒత్తిడి కూడా పెరుగుతుంది. అయితే మిథున రాశివారు మీపైన నరదృష్టి ఉంది అని చెప్పేటటువంటి కొన్ని సంకేతాలను గమనించవచ్చు. తెల్లవారుజామున తలనొప్పి, లేదా మీకు మనసంతా కూడా బరువుగా అనిపించటం, చిన్న పనులు కూడా భారంగా అనిపించటం, ఏదో తెలియని ఆందోళన కలగటం, వస్తువులు చేతి నుండి కింద జారిపడటం, మొక్కలు, పూలు ఆకస్మికంగా ఎండిపోవటం, ఇంట్లో అద్దాలు పగలటం లేదా దీపం ఆరిపోవటం, ఇవన్నీ కూడా అంటే ఇటువంటి సంకేతాలు మీరు గమనిస్తున్నట్లయితే ఇవి యాదృచ్ఛికం కావు. ఇవి నరదృష్టి మీపైన ఉంది అని చెప్పేటటువంటి సంకేతాలు. ఈ విధంగా నరదృష్టి మీపైన ఉందని ఇటువంటి సంకేతాల ద్వారా మీరు గమనించవచ్చు. అయితే నరదృష్టిని తొలగించడానికి ఒక చిన్న పద్ధతి ఉంటుంది. ఇది చాలా సులభమైన కాని శక్తివంతమైన పద్ధతనే చెప్పుకోవచ్చు. ఇది చేయటానికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. దేవాలయానికి వెళ్లటం కూడా తప్పనిసరి కాదు. బుధవారం రోజు ఉదయం స్నానం చేసిన వెంటనే ఒక చిన్న నిమ్మకాయ తీసుకోండి. దానిపై 3 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. అంటే ఆ నిమ్మకాయను మీ చేతిలో పట్టుకుని ఓం బుధాయ నమః అని 3 సార్లు జపించండి. ఆ నిమ్మకాయను మీ తల మీద నుంచి 3 సార్లు తిప్పి మీ ఇంటి బయట రహదారిపై పడవేయండి. కాని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఆ రోజు పచ్చని దుస్తులు ధరించండి, లేదా కనీసం పచ్చరంగు వస్త్రం మీ యొక్క దగ్గర ఉంచుకోండి. మీరు ఈ పరిహారం ఏ రోజైతే చేస్తారో ఆ రోజు ఎవరికీ కూడా నెగటివ్ మాటలు చెప్పకండి. అలాగే మీ విజయాలను పొగడుకోకండి, రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. ఈ చిన్న పని ఒక్కసారి కాకుండా నిరంతరం 7 బుధవారాలు చేస్తే కనుక నరదృష్టి అంతా కూడా పటాపంచలవుతుంది. అంటే ఈ బుధవారం మీరు పరిహారాన్ని మొదలుపెట్టారంటే వరుసగా 7 వారాల పాటు ఈ విధంగానే చేయండి. దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు, దేవాలయానికి వెళ్లాల్సిన పనిలేదు. చాలా సులభమైనటువంటి పరిహారం, అలాగే చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కూడా. ఈ పరిహారం కనుక మీరు పాటించారంటే నరదృష్టి అంతా కూడా పటాపంచలవుతుంది. ఎందుకంటే కనుక బుధుడు మిథున రాశి యొక్క అధిపతి. బుధుడు మాటలు, బుద్ధి, సంవాదం యొక్క గ్రహం. అందుకే బుధుడి ప్రార్థన లేదా బుధవారం నిమ్మకాయ పూజ మీ మాటల శక్తిని శుభశక్తిగా మారుస్తుంది. నరదృష్టి అంటే ప్రతికూల శక్తి. ఆ శక్తిని బుధుడి దయతో సానుకూలంగా మార్చగలిగే శక్తి మీలో ఉంది. అందుకే ఈ పద్ధతి ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది. మీరు మాటతో తప్పు చేశారు, అదే మాటతో దాన్ని సరిచేసుకోవాలి. అందుకే ఓం బుధాయ నమః అనే మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శత్రువుల పీడ పోవటానికి కూడా మరొక పరిహారం కూడా ఉంటుందండి. ప్రతిరోజు రాత్రి నిద్రకు ముందు ఓం హ్రీం క్లీం బుధాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ జపం బుధుడి యొక్క శక్తిని ప్రేరేపించి
మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది. శత్రువుల ఆలోచనలే మీ దగ్గరికి రాకుండా అది అడ్డుకుంటుంది. దీని ద్వారా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లోపల ఉన్నటువంటి భయం, ఆందోళన అన్నీ తగ్గిపోతాయి. నరదృష్టి దెబ్బలు కూడా నిలిచిపోతాయి. అయితే నిద్రకు ముందు బుధుడికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని ఏ రోజు జపించాలి అంటే కనుక, ఈ పద్ధతిని ప్రారంభించడానికి శుక్లపక్ష బుధవారం చాలా ఉత్తమమైన రోజని చెప్పుకోవాలి. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ఈ విధంగా చేయండి. మీరు పూజ మొదలుపెట్టే ముందు ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకుని దానిపై ఓం బుధాయ నమః అని జపించి తాగండి. ఇది మీ అంతరచేతనను శుభ్రపరుస్తుంది. అయితే ఈ పరిహారం చేసిన తర్వాత కొద్ది రోజులకే మీరు మార్పులు ఖచ్చితంగా గమనిస్తారు. మీ చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ క్రమక్రమంగా తగ్గిపోతుంది. మీ మాటలకు మళ్లీ ప్రభావం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులు స్వయంగా వారికి వారే మీ యొక్క జీవితంలో నుండి తప్పుకుంటారు. మిథున రాశివారు ఒక్కసారి ఆ నరదృష్టి గాలిని దూరం చేసుకున్న తర్వాత తమ జీవితాన్ని పూర్తిగా మార్చుకోగలుగుతారు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా మిథున రాశివారు పాటించాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరుల కష్టాలను చూసి అస్సలు నవ్వకండి. ఎవరి రహస్యాన్ని కూడా బయటపెట్టకండి. అంటే మీకొకరి గురించి ఒక రహస్యం తెలిసింది, వేరే వ్యక్తులకి దాన్ని చెప్పటం, వారి గురించి నెగిటివ్గా మాట్లాడటం, ఇటువంటి పనులు అస్సలు చేయకండి. అలాగే మీ విజయాల గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు దైవకృపతో జరిగింది అని చెప్పటం మర్చిపోకండి. అంటే అది మీరు సాధించిన విజయంగా గర్వంగా చెప్పుకోకుండా దేవుడి యొక్క కృపతోనే ఈ విధంగా జరిగింది అని చెప్పటం అస్సలు మర్చిపోకండి. ఇవి మీరు నరదృష్టి నుండి దూరంగా ఉండేటటువంటి రక్షణ కవచాలనే చెప్పుకోవాలి. అయితే మిథున రాశివారు మాటతోనే ప్రపంచాన్ని గెలుస్తారు. అదే మాటను సరిగ్గా వాడితే అది ఆశీర్వాదమవుతుంది. తప్పుగా వాడితే మాత్రం నరదృష్టి అవుతుంది. అందుకే మాటను దేవతగా పరిగణించండి. మీ మాటతో మనస్సును గాయపరచకండి. మాటతోనే శాంతి, సంతోషాన్ని ఇతరులకు పంచండి. మీరు ప్రతి బుధవారం ఈ చిన్న పని చేస్తూ బుధుడి స్మరణలో ఉంటే కనుక మీ మీద ఉన్న నరదృష్టి పటాపంచలవుతుంది. శత్రువుల పీడ ఎగిరిపోతుంది. మీ జీవితం మళ్లీ వెలుగుల తోటగా మారుతుంది. కాబట్టి మిథున రాశివారు ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. బుధుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని పడుకునే ముందు మీరు రాత్రి సమయంలో జపించి పడుకోండి. ఆ బుధుడి యొక్క అనుగ్రహంతో, దైవ కృపతో మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే మిథున రాశివారు మీ శక్తి మేరకు పేదలకు దానధర్మాలు చేయండి. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనిని మొదలుపెట్టినట్లయితే, ఆ పనిలో మీకేవైనా అడ్డంకులు ఉన్నట్లయితే అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీరు ఖచ్చితంగా ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. చూశారు కదండి, మిథున రాశివారి యొక్క జీవితంపైన నరదృష్టి ప్రభావం ఎందుకు ఉంటుంది, ఏ చిన్న తప్పు కారణంగా నరదృష్టి ప్రభావాన్ని వారు అధికంగా ఎదుర్కోవలసి ఉంటుంది, అలాగే ఏ పద్ధతిని పాటించడం ద్వారా నరదృష్టి, శత్రువుల పీడ వారి యొక్క జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్లిపోతాయి అనే విషయాన్ని తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.